అమ్మాయి అంటే వాళ్ళ అమ్మ వచ్చిందండి అనుకుంటాడు వాడు. హలో స్నేహసాగరం మ్యూజిక్ వేసుకోవచ్చు. కరెక్టే. అదేంద్ర, అరే నువ్వే కదరా పిలవమన్నావు. వాడు వాడు ఇప్పుడు అడుగుతాడు, సార్ మీకు ఫేస్బుక్ ఉందా సార్? స్టార్ట్ చేద్దామా సార్? Why not? 1, 2, 3, quiet, silent! సర్లే ఇది చూద్దాం. ఇందులో పాత్రలు మాత్రమే కల్పితం, కథ కల్పితం కాదు, జరిగిన కథ. ఫేస్బుక్లో పరిచయమైన ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ కథ. లవ్ రిక్వెస్ట్ ఇన్ ఎఫ్బి. ఆవిడ హీరోయినా? సినిమాలో ఇంపార్టెంట్ సీన్స్ అన్ని ఫస్ట్ టైటిల్స్ లోనే వేస్తున్నారా? రవి పార్క్ లో కూర్చొని చేస్తుంది. మీ ప్రొఫైల్ చాలా బాగుంది. సమంత ప్రొఫైల్ పెట్టారు. సమంత అంటే మీకు ఇష్టమా? అవును, చాలా ఇష్టం నాకు. మీకెవరంటే ఇష్టం? సమంతని ఇష్టపడే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. అంటే నాకు అర్థం కాలేదు. మీకు అర్థమై ఉంటే అదే మీనింగ్, మీకు అర్థం కాలేదంటే నేను మీనింగ్ వెతక. ఇలా రోజు ఒకరికి తెలియకుండా ఒకే పార్క్లో కూర్చుని ఫేస్బుక్లో చాటింగ్ చేసుకునే వాళ్ళు. అదే ఇష్టం ఏదో అయితే. హాయ్ హాయ్ హాయ్. అన్ని సార్ ఏంటి రెస్పాన్స్ లేదు? ఇంటర్నెట్ లేదమ్మా. ఏంటి రెస్పాన్స్ లేదు? నేను రెస్పాన్స్ సరిగా లేదుగా. ఏం చెప్పకుండానే బాయ్ చెప్పావు. అది నిన్న మీరు సడన్గా ఐ లైక్ యూ చెప్పేసరికి. ఐ లైక్ యూనే కదా చెప్పింది, ఐ లవ్ యూ అని చెప్పలేదుగా. వీడు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ అన్నాడు, ఏంది రోజు పార్క్లో తిరుగుతున్నాడు గురు. అదే ప్రొఫెషన్. అమ్మ దొంగ, చెప్పకనే చెప్పేశావు కదా. ఓపెన్గా చెప్పమంటావా? నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే నువ్వు? ఎస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ఓ షిట్. వాడు షాక్ అవుతాడు చూసి, ఇంకా రాలేదు. ఈ అమ్మాయి కదా ఆంటీ అని. వాడు అంకులేగా. అమ్మాయి అంటే వాళ్ళ అమ్మ వచ్చిందండి అనుకుంటాడు వాడు. హలో అబ్బా, ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ మాత్రం అసలు హైలైట్. అసలు వీళ్ళిద్దరు ఏంటి మ్యూజిక్ కూడా ఏం లేదు? మ్యూజిక్ నాకు తెలిసి కాపీరైట్లో పోయినట్టుంది. స్నేహసాగరం మ్యూజిక్ వేసుకోవచ్చు. కరెక్టే. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? కన్నాలో తైనది ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది తాజ్ మహల్ కన్నా. చెట్టు మీద చేయమని జాగ్రత్త. 1.25 లో చూస్తున్నా, ఇది అసలు అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు. హాయ్, అదే కదా. ఫైన్. మళ్ళీ వచ్చాడు రా బాబు. 1.5 లో వెళ్దాం. ఏంట్రా చాటింగా చీటింగా? నేను ఇలాగ చీటింగ్ చేయను రా, అమ్మాయిలతో చాటింగే చేస్తా. 10 years later. ఫేస్బుక్లో సమంత ప్రొఫైల్ పెట్టి నన్ను మోసం చేసావుగా. సమంత ప్రొఫైల్ చూసి లవ్ చేసావా, నన్ను చూసి లవ్ చేసావా? లేకపోతే ఇద్దరు ఫేస్ ఒకలాగా చూసుకోవడం ఓ కష్టం. మై గాడ్, వీడు ల్యాప్టాప్ లో అమ్మాయిని ఊహించుకుంటున్నాడా? ఓ మై గాడ్. ఓ మై గాడ్, అదేంటి షార్ట్ ఫిల్మ్ హైలైట్ ఇది. కాదు, చిన్నపిల్లలు భయపడ్డానికి వెళ్తాడు. నేను వచ్చేస్తున్నా. వెళ్ళమంటారా? లేదు బాబు, వాడు 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 భయపెట్టడానికి వెళ్ళట్లేదు, వాడు భయపడుతూ వెళ్తున్నాడు ఆవిడ దగ్గరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కోటిరెడ్డి ఇలా వచ్చావు? తను నా భార్య సార్. 3 రోజుల నుంచి కనిపించలేదు సార్. ఎక్కడికి వెళ్ళింది ఏందో తెలియలేదు సార్. నా భార్య అంటే నాకు ప్రాణం సార్. నేను కూడా అనాథనే, నాకు కూడా ఎవరూ లేరు.
నేను మాత్రం జన్మలకి నిన్నే నా భర్తగా ఊహించుకున్నాను. ఆ స్థానంలో ఇంకొకరిని భర్తగా నేను ఊహించుకోలేను. నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? పోలీసులు ఇచ్చారు నాకు తెలిసి. సార్ రమ్య అనే అమ్మాయి నీకు తెలుసా? రమ్య ఎవరు సార్? ఆ అమ్మాయి గురించి నిజంగా నీకు తెలీదా? నిన్నటి వరకు ఆ అమ్మాయి నువ్వు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారుగా, నిజం చెప్పు. తను నాకు ఫేస్బుక్లో పరిచయం అయింది సార్. మేమిద్దరం కలుసుకున్నాం సార్, ప్రేమించుకున్నాం కూడా సార్, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం సార్. కానీ ఒకరోజు బాబుతో వస్తుంది. మళ్ళీ పాప ఇదిగో నాన్న అంటే షాక్ పరిగెడతాడు. వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్. బిడ్డ వాడు షాక్. ఇప్పుడు ఇది రియల్ షాక్ అయ్యాడు నిజంగానే. దేనికైనా అదే ఎక్స్ప్రెస్ వాడు. అది ఈ సీట్ గా ఏంటి ప్రాక్టీస్ అలా చేస్తున్నావు. చూస్తున్నావు? ఈ బాబు నా బాబే. ఏంటది? ఏంటో మాట్లాడు. అది రవి, నా కథ. అబ్బాయి ఈ చెట్టు నిజం మాత్రం చెప్పకపోతే నిన్ను మోసం చేసినట్టు అవుతుంది. నాకు నువ్వు కావాలి రవి. నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? బాబేడి బాబేడు వాడు బాబు కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు అంతే. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు సడన్ గా? అదే కదా, ఇంకా వెనక్కి కొంచెం. ఇక్కడ నీ ఉన్నాడు. కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అంత పక్కరాలా కనిపిస్తున్నానా? ఆల్రెడీ పెళ్ళై నీకు పిల్లాడు ఉన్న విషయం దాచి నన్ను మోసం చేసావు. నేను పెళ్లి చేసుకుని నీకు జీవితం ఇవ్వడానికి ఇది సినిమా కాదు, నేను సినిమా హీరోని కాదు. అదొక్కటి కరెక్ట్ చెప్పాడు. కానీ ఇది సినిమా కాదు, నేను సినిమా హీరోని కాదు అన్నాడు. అదొక్కటి కరెక్ట్. కరెక్ట్ రియలైజేషన్ అయ్యాడు. ఉంటారు, వాళ్ళని చూసుకో. ఓకే బాయ్, వస్తా. రవి, నిన్నే నమ్ముకున్నాను. నువ్వే నా ప్రాణం అనుకున్నాను. నువ్వు లేనిదే జీవితం లేదు. నువ్వు కాదంటే నువ్వు నుయ్యే చూసుకుంటావో గొయ్యే చూసుకుంటావో ఏం చూసుకుంటే నాకెందుకు? నీ చావు నువ్వు చావు. రవి, రవి, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు రవి. 3 రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటాను బెదిరించింది సార్. అంతకుమించి నాకేం తెలియదు సార్. నన్ను వదిలేండి సార్. నిన్నేం చెయ్యలేరా? ఆ అమ్మాయి నేను ఫోన్ చేయమంది కదా, ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటాను రమ్మని చెప్పు. పెళ్ళయ్యి బిడ్డకి తల్లివై ఉండి ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నావు. బుద్ధుందా నీకు? ఎంత పని చేసావే. చేసుకుంటున్నావు. పెళ్ళైన కొత్తలో మా ఆయన నన్ను బాగానే చూసుకున్నారు. 10 hours later. చూడు మిస్టర్ రవి, ఇప్పటికైనా తెలిసిందా నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు? నేను రావటం ఒక్క సెకండ్ లేట్ అయి ఉంటే నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. అదేంద్రా, అరే నువ్వే కదరా పిలవమన్నావు. ఇదైతే ఫోన్ చేయమన్నాడు. ఒక్క నిమిషం శంకర్ అసలు ఏం మాట్లాడు. నిన్నేం చెయ్యలేరా? ఆ అమ్మాయి నేను ఫోన్ చేయమంది కదా, ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటాను రమ్మని చెప్పు. చూసారా సార్ డబుల్ యాక్షన్. నేను రావటం ఒక్క సెకండ్ లేట్ అయి ఉంటే నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. టెక్నాలజీని టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవడానికి ఉపయోగించాలి. ఇలా తప్పటడుగులు వేయడానికి కాదు. ఇలా ఫేస్బుక్లో కాకుండా ప్రకృతిలో ప్రేమను వెతుక్కోండి. హీరో ఎవరైనా కొట్టుకుంటే కమెడియన్ చచ్చిపోయినట్టు నన్ను ఎందుకు క్లాస్ వీకుతున్నావు అనుకుంటున్నాడు. అదే కదా అసలు. ఇప్పుడు అడుగుతాడు, సార్ మీకు ఫేస్బుక్ ఉందా సార్? సార్ అంటాడు. నాకు ఎవరైనా పర్వాలేదు సార్ అంటాడు. రమ్య, మీకు మీరందరు బాగానే ఉన్నారు, వాడిని ఎందుకు కెలిగారు? అదే వాడు అన్నాడు కదా ఫస్ట్ నన్ను బక్రా ఎందుకు చేసి అన్నాడు. నిజంగా బక్రా. అదేంటి అసలు అసలు అర్థం ఉందా? లవ్ రిక్వెస్ట్ పెట్టే టైటిల్